గా వెలవడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు ఆలయ పూజారులు. అమ్మవారి సన్నిధి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా ముల్కాల పుష్కర్ ఘాట్ వద్ద కూడా స్వయంగా వెలిసిన విజయదుర్గ అమ్మవారి దర్శించుకోవడానికి కూడా భారీ కూడా భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రావడంతో పాటు ఆదివారం కూడా కలిసి రావడంతో కూడా ప్రజల ఏదైతే భక్తులందరూ కూడా భారీ కూడా తరలి వచ్చి కూడా ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎప్పుడు తెలిసింది మీకు ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసినారని? గత 8 రోజుల కింద వెలిసిందని చెప్పారు. ముల్కాల గ్రామం గోదావరి షూట్ వద్ద వెలిసిందని చెప్పారు. అందుకోసం మేము దర్శనానికి వచ్చాం. మాకెంతో సంతోషంగా ఉంది. అమ్మవారు అన్ని కృపలు మమ్మల్ని అందరినీ ప్రజలందరినీ దయ చూడాలని మేము ఆశీర్వదించడం కోరుచున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు మీకు తెలిసింది? ఎట్లా? ఇప్పుడు మాకు తెలిసిన వెంటనే సోమవారం రోజు ఇక్కడ తాగి తీస్తారని చెప్పారు. మాకు గురువారం రోజు, శుక్రవారం రోజు బోనాలు అన్నారు. సోమవారం రోజు చండీ యాగం అన్నారు. ఆ రోజు వచ్చారు. ఆ రోజు చాలా మంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు. బాగా భక్తులు వచ్చారు. మళ్ళీ ఈ రోజు మా కూతురు హైదరాబాద్ నుండి వచ్చింది. అయితే మమ్మీ చూద్దామని వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి చెప్పండి. 3 సార్లు వచ్చిన దీంతో ముడుపు కట్టిన నా మొక్కు తీరితే నేను మొక్కిన అది పెడతా దేవుడికి. ఆ మొక్కు తీర్చాలి దేవుడు భగవంతుడు. అమ్మవారు తీరితే నేను కంపల్సరీ నా మొక్కు చెల్లిస్తా. చెల్లులో చూస్తున్నాం కదా. వచ్చిన నిలిచిన 3 రోజులకు వచ్చిన. దీంతో 3-4 సార్లు వచ్చిన. ఇప్పటికి వస్తాను. రాబుద్ధి అవుతుంది, నాకు చూడబుద్ధి అవుతుంది, వస్తాను. పోయిన వారంలో మా మిస్సెస్ వారు వచ్చారు. వాళ్ళకు చాలా బాగా అనిపించింది అని చెప్పారు. స్వయంభుగా వెళ్ళడం వల్ల అంత దూరం నుండి అయినా వచ్చినాము. స్వయంభుకు కొంచెం శక్తి అనేది ఎక్కువ ఉంటుందని దాదాపు భక్తులకు ఒక నమ్మకము. ఆ నమ్మకం కోసం అని మేము కూడా వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ముందు ఇక్కడ టెంపుల్ అనేది చాలా వైభవంగా, అంటే మనం యాదాద్రిలో ఎట్లయితే ఎంత భారీగా మన విజయదుర్గ ఏ విధంగా అయితే వెలిసిందో అంత భారీగా కూడా ఇక్కడ కూడా ఆలయం నిర్మించి ప్రజలకు దర్శనాలకి అన్నిటికీ అనుకూలమైన వసతులు కల్పించాలని ఈ ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. పూజారి గారు ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి చెప్పండి. అయితే వాస్తవంగా స్వయంగా వెలిసింది. ఎట్లా ఉన్నారు భక్తులు? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు రోజున మనకు 600 మంది పీఠాధిపతులు అనేటువంటి వాళ్ళు రావడం జరిగింది. వచ్చినటువంటి దాంట్లో ఒక 20 మంది మన ముల్కాల గోదావరిలో హారతి కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్పేసి మేము మాట కూడా నమ్మలేదు. ఎందుకంటే ఎంతో మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఎంతవరకు నిజమని ఆ స్వాములను అడగగానే వాళ్ళే స్వయంగా వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ స్థలంలో వాళ్ళు చూపించడం జరిగింది. యజమాని గారి యొక్క అనుమతి మేరకు వాళ్ళ సమక్షంలోనే. ఆ తర్వాత సంప్రదింపులతో 5 రోజులు గడిపిన తర్వాత ముల్కల గ్రామస్తులం, అదేవిధంగా నేను, మరి చాలా వేలాది మంది భక్తుల సమక్షంలో, పోలీసు వారి డిపార్ట్మెంట్ సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో మరి ఇక్కడ అమ్మవారిని వెలికి తీయడం జరిగింది. వారు ఏ ప్లేస్ అయితే చెప్పారో ఆ ప్లేస్లో అమ్మవారు వెళ్ళడం అనేటువంటి నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు మనకు మంగళవారం 30వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశిని కూడా పురస్కరించుకొని అమ్మవారి దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి దర్శన కార్యక్రమాలను కూడా ఏర్పాటు జరిగింది. ముందు కూడా మనకు దగ్గరలో శివరాత్రి కూడా ఉన్నది. ఈ శివరాత్రిలో ఇక్కడ ఇది పుష్కర ఘాట్. అంతకుముందు కొన్ని వేలాది మంది, దాదాపు 1,00,000కు దగ్గరలో జనాలు వస్తూ ఉంటాయి భక్తులు. కాబట్టి ఇక్కడ అమ్మవారు వెళ్ళడం ఈ క్షణంలో మరి చాలా వరకు కూడా 1,00,000 పైన జనం వస్తారనేటువంటి ఒక నమ్మకం మాకున్నది. కాబట్టి దానికి తగినటువంటి విధంగా కూడా మేము పందిళ్ళను కానీ బారికేళ్ళను కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సూచన మేరకు, ప్రభుత్వం వారి యొక్క సూచన మేరకు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే అయోధ్య రామ మందిరంకు ఇంటింటికి 1 రూపాయి ఇస్తే ఏ విధంగానైతే ఆ ఒక్కొక్క రూపాయితో దేవాలయ నిర్మాణం అన్ని కోట్లతో జరగదు, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ భాగస్వాములు చేస్తూ వారు 1 రూపాయి ఇచ్చినా మంచిదే ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళ భక్తులకు ఆశించినటువంటి విధంగా రాతి దేవాలయాన్ని అమ్మవారికి నిర్మాణం చేసి మరి నిత్య పూజలను ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మాకు VIP దర్శనాలు, ప్రత్యేక దర్శనం అనేటువంటి ఏం పెట్టలేదు. ఎందుకంటే అమ్మవారి దృష్టిలో అందరూ సమానమైనటువంటి భావనతో మేము ముందుకెళ్తున్నాం. రైట్గా ఇదైతే భక్తులతో పాటు ప్రధాన పూజారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి కూడా దైవ దర్శనమై చేసుకుంటున్నారు. ఇప్పటికే భక్తులకైతే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తాను. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా తీసుకుంటామని అయితే భక్తులతో పాటు ప్రధానంగా ఆలయ పూజారి అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్.